హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము మార్చ్ ఫస్ట్ సంబంధించి సెషన్ 1 ఈవీఎస్ అనేది చూద్దాము. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఈవీఎస్ అన్ని మనకి టెక్స్ట్ బుక్స్ నుంచే ఇచ్చారండి. మెయిన్ మనకి టెక్స్ట్ బుక్స్లో ఉండేటివే ఇచ్చారు. ఈవీఎస్ అయితే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ చదువుకొని వెళ్తే కనుక సరిపోతుంది. 3rd to 8th టెట్కి మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. 3rd to 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ రెండు ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. మీకు చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. నెక్స్ట్ చూద్దాం 121st క్వశ్చన్. గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మార్పు చెందడము. ఇది మన కప్పలో చూస్తామండి. కప్పలో గణనీయమైన మార్పుల ద్వారా డింబకం అనేది ప్రౌఢజీవిగా మార్పు చెందడము. దీన్నే మనం రూప విక్రయం అంటామండి, మెటామార్ఫోసిస్. ఆవరణ వ్యవస్థను వివరించే సరైన ఎంపికను ఎన్నుకోండి. ఆవరణ వ్యవస్థను వివరించే సరైన ఎంపిక ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సజీవుల, నిర్జీవుల, ఒక ప్రాంతంలోని జీవుల మధ్య ఆహారం కోసం సంబంధమా, ఒక ప్రాంతంలోని అన్ని జీవ, నిర్జీవ కారకాలు, వాటి యొక్క పరస్పర చర్యలు. ఆప్షన్ 4 అండి. ఓన్లీ ఇది కాదు, ఇది కూడా కాదు. ఇక్కడ 3 కలుస్తాయన్నమాట. ఒక ప్రాంతంలోని అన్ని జీవ, నిర్జీవ కారకాలు, వాటి యొక్క ప్రతిచర్య, చర్యలన్నిటినీ మనం కలిపి ఆవరణ వ్యవస్థ అంటాం. ఎకోసిస్టమ్. ఇది విద్యుత్ అధమ వాహకం అంటే ఏది క్రింది వానిలో? పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే దాంట్లో విద్యుత్ అనేది ప్రవహింప చెయ్యనియదన్నమాట. స్వేదన జలం అనేది స్వచ్ఛమైన నీరు అంటే డిస్టిల్డ్ వాటర్. దీంట్లో మనకి విద్యుత్ ప్రవహించడానికి యూజ్ కాదన్నమాట. విద్యుత్ అనేది ప్రవహించదు. కుళాయి నీళ్ళు కలుషితమై ఉంటాయి కదా, సో దాంట్లో అణువులు అనేటివి ఉంటాయి. సో దాంట్లో ఖనిజ లవణాలు అనేటివి ఉంటాయి. సో ఇక్కడ మనకి కరెంట్ పాస్ చేస్తుంది. బావి నీరు పాస్ చేస్తుంది. సముద్రపు నీరు కూడా పాస్ చేస్తుందండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. స్వేదన జలం. సాధారణంగా కుంభాకార దర్పణాన్ని వీనిలో ఉపయోగిస్తారు. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లోదే. సాధారణంగా కుంభాకార దర్పణాన్ని వీనిలో వినియోగిస్తారు. ఆప్షన్స్: సైడ్ వ్యూ మిర్రర్లో మనకు ఉపయోగించేది కుంభాకార దర్పణం అండి. ఇక టార్చ్ లైట్ ఇచ్చారు కదా, టార్చ్ లైట్ అయితే మనకు పుటాకార దర్పణం. ఈ విధంగా ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడ లైట్ పడి ఇక్కడ నుంచి అంతా రిఫ్లెక్ట్ చెందుతుందన్నమాట. ఒక నానో సెకండ్ అనగా ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఉంది. సెకండ్లో బిలియన్ వంతు. ఒక నానో సెకండ్ అనగా సెకండ్లో బిలియన్ వంతు.
క్రియాశీల మురుగులో ఉండే నీటి శాతం దాదాపుగా, క్రియాశీల మురుగు ఏదైతే ఉందో దాంట్లో నీటి శాతం ఎంత ఉంటుంది? ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉంది డైరెక్ట్ బిట్. ఆప్షన్ 2 97% ఉంటుంది. మానవ శరీరంలో మృదులాస్థి ఉండే అవయవం. మానవ శరీరంలో మృదులాస్థి ఉండే అవయవం నాలుక కాదు, పళ్ళు కాదు, గుండె కాదు, చెవి తెమ్మ, చెవి పైన డప్పు ఉంది కదా అది, చెవి తమ్మ అండి. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుంచి బయటికి వచ్చే ప్రక్రియ. నీరు ఆవిరి రూపంలో బయటికి వచ్చే ప్రక్రియని బాష్పోత్సేకం అంటాం. ఇది ఉపయోగించడం ద్వారా వక్రరేఖ పొడవును కొలవవచ్చు. వక్రరేఖగా ఉన్నటువంటి దాన్ని కొలవాలంటే రాయ, కాగితం, చెక్క అని ఇచ్చారు. సో దారం యూజ్ చేసుకొని వక్రంగా ఉన్న వాటికి మనం ఫస్ట్ దారంతో వక్రంగా ఉన్న వాటిని మన చుట్టూరు ఎంత ఉందో కొలుస్తాము. తర్వాత ఈ దారం ఎంతవరకు కట్ అయిందో అంతవరకు మనకు ఆ దారాన్ని కొలుస్తాం అనమాట, ఎంత ఉందని. అప్పుడు మనం చూసుకోవచ్చు. నీటిపై తేలియాడే మొక్కకు ఉదాహరణ. నీటిపై తేలేటివి, మధ్యలో లేచేటివి, నీటిపై తేలేటివి, ప్లస్ వేర్లు అనేటివి అడుగు భాగంలో ఉండి పూలు పైకి ఉంటాయి, తామర పూలు. సో ఇలాంటివి అడుగుతుండో చూసుకోవాలి. అడిగింది ఏంటి ఇక్కడ? నీటిపై తేలియాడే మొక్కలు. ఇది 4th క్లాస్లో ఉంది, 3rd 4thలో ఉంది. ఆప్షన్ 1 డక్టివ్. ధ్రువ ప్రాంతాలలో సాధారణ రవాణా సాధనం. ధ్రువ ప్రాంతాలండి, మంచు ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో అక్కడ ఏం యూజ్ చేస్తారు? స్లెడ్జ్లు యూజ్ చేస్తారు, స్లెడ్జెస్. గ్రామ ప్రజల సేవ కొరకు గ్రామ సచివాలయాల్లో నియమించిన ఉద్యోగుల సంఖ్య. ఇది కూడా మనకు 3rd 4thలోనే ఉంది. ఇది కూడా ఉందండి మనకి. ఎంతమంది ఉన్నారండి? 11 మంది. జురియా, రాణిగంజ్ గనులు దీనికి ప్రసిద్ధి. జురియా, రాణిగంజ్ బొగ్గుకు ప్రసిద్ధి అండి. సరికాని జత. గౌతమిపుత్ర శాతకర్ణి, శాతవాహనులు రైటే. నరసింహవర్మ 1 పల్లవులు, పులకేశి 2 చాళుక్యులు, సముద్రగుప్తుడు మౌర్యులు. గుప్తులు అండి, మౌర్యులు కాదు. పేరులోనే ఉంది మన గుప్తుడు అని, సముద్రగుప్తుడు. వీళ్ళు గుప్తులు, మన మౌర్యులు కాదు. ఆప్షన్ 4 అనేది రాంగ్గా ఇచ్చారు. పోలీసు విధి కానిదంట. ఫిర్యాదు పరిశోధించడము, ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, కోర్టులో ఛార్జ్షీట్ని దాఖలు చేయడము, ఒక వ్యక్తిని దోషి లేదా నిర్దోషి నిర్ధారించడం అని అన్నారు. సో అది జడ్జి పని, ఈయన పని కాదు. ఓకే, ఆప్షన్ 4. వీరి కాలంలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలు ప్రసిద్ధి చెందాయి. స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలు ఎవరి కాలంలో అంటే చోళులు అండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఉంది డైరెక్ట్ బిట్. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మైదాన ప్రాంతాల్లో ఉండాల్సిన కనీస అడవి ప్రాంతం ఎంత? మైదాన ప్రాంతాల్లో కనీస అడవి ప్రాంతం ఎంత ఉండాలి అంటే 20% ఉండాలి. దక్షిణాఫ్రికా గాంధీ అని ఇతనిని పిలుస్తారు. ప్రీవియస్ బిట్లో కూడా మనకు నెల్సన్ మండేలా గురించి ఒకటి వచ్చింది, చూసుకోవాలి. ఆప్షన్ 3 దక్షిణాఫ్రికా గాంధీ అని పిలుస్తారు ఈయన్ని. గాంధీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా నెల్సన్ మండేలా. ఐఎన్సీని స్థాపించిన సంవత్సరం. భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించిన సంవత్సరం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885. ఇది కూడా డైరెక్ట్ బిట్. ఈ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. అహ్మదాబాద్. అవును, అహ్మదాబాద్ అండి. ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఉంది. భాగవతం నుంచి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలతో పుట్టిన నాట్యం. భాగవతం నుంచి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలతో పుట్టినటువంటి నాట్యమే యక్షగానం. త్రిపీటకాలు అనేవి ఈ మత పవిత్ర గ్రంథాలు. ఆప్షన్ 3 బౌద్ధ మతం. ప్రస్తుతం భారతదేశంలో గల హైకోర్టుల సంఖ్య. ప్రస్తుతం అండి, ఇప్పుడు ఉండేదైతే మనకు ఆప్షన్ 4 25 ఉన్నాయి. భారతదేశపు మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని. ఆప్షన్ 3 ప్రాంజల్ పాటిల్.
ఇక్కడ నుంచి మెథడ్స్. విజ్ఞాన శాస్త్రంలో విమర్శనాత్మక, తార్కిక మరియు అనువర్తన నైపుణ్యాలను కొలవడానికి ఉత్తమంగా సరిపోయే మూల్యాంకన పద్ధతి. విమర్శనాత్మక, తార్కిక మరియు అనువర్తన నైపుణ్యాలు కొలవడానికి. ఇక్కడ మనకు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఇచ్చామనుకోండి, మనకి ఎస్ఏ టైపు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాస్తారనమాట. సో వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉందనేది తెలుస్తుంది. ఆప్షన్ 2. ప్రకల్పన పద్ధతిని రూపొందించిన వారు ఎవరు? ప్రకల్పన పద్ధతిని రూపొందించిన వారు జే.ఏ. స్టీవెన్సన్. విద్యార్థులు భావనలను, సిద్ధాంతాలను, సత్యాలను వివరిస్తారు అన్న స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది. భావనలు, సిద్ధాంతాలు, సత్యాలను వివరిస్తారు అంట. మనకు అవగాహన అయినప్పుడే దాని గురించి వివరించగలం. ప్రపంచ పటంలో దేశాలను గుర్తించడం ఈ విద్యా ప్రమాణం కిందికి వస్తుంది. దేశాలను గుర్తించమండి పట నైపుణ్యం అన్నమాట, మ్యాపింగ్ స్కిల్స్. ఉపనిషత్తులలో ఈ పద్ధతి ఎక్కువగా ఉపయోగించబడింది. ఉపనిషత్తుల్లో ఎక్కువగా ఏ పద్ధతి ఉపయోగించాలంటే చర్చా పద్ధతి అప్పట్లో మనకి ఎక్కువగా. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగానూ ఉద్దేశపూర్వకంగానూ కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వాళ్ళు ఎవరు? ఆప్షన్. ప్రాజెక్ట్ పద్ధతి రూపొందించింది జే.ఏ. స్టీవెన్సన్. ఈ డెఫినేషన్ ఇచ్చిందేమో కిల్పాట్రిక్. ఆప్షన్ 1. దీంతో మనకు ఈవీఎస్ సంబంధించి కూడా అయిపోతుంది. నెక్స్ట్ సెషన్ చూద్దాం. మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. ఈ బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి. చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని ఆయన పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లో మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏమైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి.